నరసరావుపేట కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఆర్డీఓ మధులతతో పాటు పల్నాడు జిల్లా అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా, భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ కోటేశ్వర స్వామి టెంపుల్లో అరేంజ్మెంట్స్ అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. 1 లక్షల పైన మంది ఆ రోజు వచ్చి ఇక్కడికి దర్శనం చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా భక్తుల కోసం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజే యంత్రాంగం మొత్తం ఎస్పీ గారు నేను ఇక్కడికి వచ్చి పరిశీలన చేసాము. క్యూ లైన్స్ కావచ్చు, షేడ్ దానికి సంబంధించి షేడ్ కావచ్చు, వాటర్, బటర్ మిల్క్ ఫెసిలిటీస్ అన్నీ పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా చెక్ చేయడం జరిగింది. ఈసారి దర్శనం 1 AM 15th రోజు 1 AM మొదలు పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ 4 AM స్టార్ట్ చేసాము, కానీ ఈసారి కొంచెం అర్లీగా మొదలు పెడుతున్నాము. దాంతోపాటు మార్నింగ్ 9 AM శ్రీ గొట్టిపట్టి రవికుమార్ సార్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం వైపు నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పణ చేస్తారు కాబట్టి దానికి కూడా తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. పైన రావడానికి 120 షటిల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 చోట కింద జనరల్ పార్కింగ్ పెట్టి అక్కడ 3 చోట నుంచి ఈ షటిల్ బస్సెస్ బయలుదేరుతాయి పైనకి. సో దానికోసం కూడా ఇప్పటికీ అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి అయినాయి. దాంతోపాటు ప్రభల కోసం అందరికీ ఒక్కరోజు ముందునే వచ్చి వాళ్ళు ఇక్కడికి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి, ఇక్కడికి టైమ్లీ రావాలి, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా 14th ఈవినింగ్ రోజు అండ్ 15th నైట్ వరకు, లేట్ నైట్ వరకు కూడా ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా చూడాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని రూట్ మ్యాప్స్ సిద్ధంగా చేయడం జరిగింది. అది కూడా అందరికీ ఇప్పుడు పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది దాని సందర్భంగా. సో ఈసారి కొత్తగా టికెట్స్ కూడా అన్నీ ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది. విఐపి టికెట్స్ 200 రూపీస్ టికెట్స్, 100 రూపీ టికెట్ అండ్ అభిషేకం టికెట్ అన్నీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 300 విఐపి టికెట్స్ మొత్తం 8,000 టికెట్ ఉంటే ఇప్పటికీ 4,000 పైన సేల్ అయినాయి. సో డైలీకి కొన్ని టికెట్స్ ఆన్లైన్ విడుదల చేస్తున్నాము. 14th వరకు ఇది ఆన్లైన్ సేల్స్కి ఉంటాయి. మిగతావి అన్నీ 200 రూపీస్, 100 రూపీస్, 500 టికెట్స్ ఆ రోజు ఇక్కడ కూడా కౌంటర్స్ పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ మహాశివరాత్రి సందర్భంగా అన్ని అందరు భక్తులకి దర్శనాలు బాగా జరగాలి, ఆ ఉద్దేశంతో ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఈరోజు పరిశీలించడం జరుగుతుంది.